జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీరందరూ కూడా చూసే ఉంటారు, మహారాష్ట్రలో 2024 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలైపోయి ఫలితాలు కూడా వచ్చిన చాన్నాళ్ల తర్వాత 56 ఏళ్ల యువనేత అయినటువంటి ఎవరా రాహుల్ గాంధీ ఆ ఎన్నికల గురించి తలా తోకాలేని ఆరోపణలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. ఈ ఎన్నికలు నిజాయితీగా జరగలేదని, బీజేపీ మోసం చేసిందని చెప్పేసి దొంగ ఏడుపులాటడం మొదలుపెట్టినాడు. కాదంటయా, ఎన్నికలు అయిపోయింది ఎప్పుడు, నువ్వు మాట్లాడేది ఎప్పుడు, ఏమన్నా అర్థం పర్థం ఉన్నదా? ఇందుకు కదా బీజేపీ వాళ్ళు అంటున్నారంటే ఇంకే ఊరికే వాళ్ళు అనకుండా ఎందుకుంటారో ఇటా మాటలకే కదా. సరే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో వీళ్ళకి కొన్ని సీట్లు ఎక్కువ వచ్చాయి కదా, అప్పుడేమో చెప్పినారు, వీళ్ళ ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చామని చెప్పినారు. ఈయనే సాక్షాత్తు ఇవన్నీ కూడా కార్డులన్నీ కొట్టించి ఇట్ట చూపించాడు, ప్రతి ఇంటికి సంవత్సరానికి ₹1,00,000 డబ్బులు ఇస్తామని చెప్పేసి. పాపం ఆడవాళ్ళంతా కూడా నమ్మేసా. ఎందుకంటే అమాయకంగా ఈయన చెప్పిన మాటలన్నీ కూడా ఈయన ఎట్టటోడు వాళ్ళకి తెలియదు కదా. పోయి సరే ప్రలోభాలకు గురి చేశారు వాళ్ళు, ఇంకా సరే నమ్మేశారు, పోయి ఓట్లేశారు. దానివల్ల ఏంటంటే వీళ్ళకు, ఈ కాంగ్రెస్ వాళ్ళకు, వీళ్ళ కూటమికి కొన్ని ఎక్కువ సీట్లు అయితే వచ్చినాయి గతంతో పోలిస్తే. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. వీళ్ళు ఇప్పుడు నిజాయితీ గురించి వీళ్ళు మాట్లాడతారు. కొంచెం అన్నా ఉండొద్దా? మీరేనా ఒకసారి ఆలోచించండి. అయితే రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ మందబుద్ధి వ్యాఖ్యలపైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు తీవ్రంగా స్పందించారు. సరే, ఆయన ఏం మాట్లాడినాడు, వీళ్ళకి ఏ విధంగా కౌంటర్ ఇచ్చాడు అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మహారాష్ట్రలో 2024 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి. రాష్ట్రమంతా కూడా ఎన్నికల హడావిడి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అంటే బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అదేవిధంగా అజిత్ పవార్ యొక్క ఎన్సీపీ, ఈ మూడు కలిసి ఒక పక్కన ఉంటే వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసి, మరోవైపు ఈ కాంగ్రెస్ కూటమి ఉన్నది కదా, ఈ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ యొక్క ఎన్సీపీ కలిసి మహావికాస్ అఘాడి అంటే దీన్ని ఎంవీఏ అని కూడా అంటారనమాట, ఈ కూటమి కలిసి పోటీ చేశాయి. ఈ రెండు గ్రూపులు కూడా గెలవడానికి గట్టిగా ప్రచారం చేశాయి. గ్రామాల్లో సభలు, టౌన్లలో రోడ్ షోలు, టీవీల్లో డిబేట్లు, అబ్బా ఎక్కడ చూసినా కూడా ఎన్నికల జోష్ అయితే సూపర్గా కనపడింది. నవంబర్ 20వ తేదీన, ఎప్పుడో పోయిన సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఓటింగ్ జరిగింది. ఫలితాలు వచ్చేసరికి బీజేపీ నేతృత్వంలోనే మహాయుతి కూటమి 235 సీట్లతో భారీ ఘన విజయాన్ని సాధించింది. మామూలుగా కాదు, సూపర్ విక్టరీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒక్కటే సింగిల్గా 132 సీట్లు సాధించడం ఇక్కడ విశేషం. కానీ ఈ కాంగ్రెస్ కూటమైనటువంటి మహావికాస్ అఘాడి కేవలం 46 సీట్లకే పరిమితం అయిపోయింది. బీజేపీ వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉంటే, ఈ కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాత్రం ఈ ఫలితాలను జీర్ణించుకోలేకపోయినాడు. అంటే నా అబద్ధాలు ఏడంతా పారలేదే, నా మాటలు నమ్మలేదే, మన పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో అందరిని కూడా మోసం చేసి ఎట్టో ఒకటి కొన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకొని నేను ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడిని అయిపోయినానే, ఏడ నా ఆటలకు ఇంకా ఏం కుదరలేదే అని చెప్పేసి పెద్ద బాధపడిపోయినాడు. ఈ ఎన్నికలు ఏదా నీతిగా జరగలేదని, బీజేపీ మోసం చేసిందంటూ ఎన్నికలు పూర్తయిన ఇన్నాళ్ళ తర్వాత నోటికి వచ్చినట్లు ఈ తప్పుడు ఆరోపణలన్నీ కూడా చేస్తున్నాడు. మహారాష్ట్ర ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, వీళ్ళకి అసలు ఉండదా వీళ్ళకి అర్హత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేదానికి? ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిన ఒక స్కెచ్ లాంటివని, ఈ తతంగం అంతా కూడా ఎలా జరిగిందో 5 దశల్లో చెప్తానంటూ ప్రజలను పిచ్చివాళ్ళు చేసే ప్రయత్నం చేశాడు. నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే, ఆధారాలు ఉంటే ఒక్కసారిగా పెట్టు. కాదు ఇదేమన్నా వెబ్ సిరీసా? ఒక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి ఒకటమైన తర్వాత ఒకటి వేసి దానికి కొంచెం ఏమన్నా అర్థం పడుతున్నాం, అది ఏమన్నా మాట్లాడేదానికి ఏంది ఇదంతాను ఊరికే న్యూస్ సెన్స్ కాకపోతే. ఇకపోతే ఎన్నికల కమిషన్లో ఎవరు ఉండాలో నిర్ణయించే బోర్డును భారతీయ జనతా పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునిందని, అంటే తమ వాళ్ళనే ఎన్నికల కమిషన్లో పెట్టారని, దీంతోపాటు ఓటర్ల జాబితాలో లేనిపోని పేర్లను అంటే నకిలీ ఓటర్లను ఎక్కించినారని. ఉదాహరణకు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కేవలం 5 నెలల్లో 39 లక్షల కొత్త ఓటర్ల జాబితాలో చేర్చారని చెప్పేసి అబద్ధాలన్నీ కూడా అల్లినాడు పూలు అల్లినట్టు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు ఆ మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లింలు, ఈ బంగ్లాదేశ్ నుంచి మియా ముస్లింలు, వాళ్ళందరినీ ఎవరు తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్లో అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రెడీ చేసి దెబ్బకొచ్చి వాళ్ళ జనాభా ఏడైతే తక్కువ ఉంటుందో, ఈ కాంగ్రెస్ పార్టీ ఏడైతే వీక్గా ఉంటుందో ఆడికల్లా వాళ్ళని తోలుతున్నారు. వాళ్ళను వీళ్ళు ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు. వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా మాట్లాడేదానికి? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అలాగే ఈయన గారు మాట్లాడడం, ఎన్ని ఓట్లు పడ్డాయో అన్న లెక్కలను తప్పుగా చూపించినారని, అంటే ఓటింగ్ శాతం
పెద్దగా చూపించినారని, బీజేపీ గెలవడం కష్టమైనటువంటి నియోజకవర్గాల్లో నకిలీ ఓట్లతో గెలిచినారని, ఈ మోసం అంతా కూడా జరిగినట్లు ఎవరికీ తెలియకుండా ఆధారాలను దాచేశారని చెప్పేసి మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ మోసం త్వరలో బీహార్లో జరగబోయే ఎన్నికల్లో, ఏది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జరుగుతుందని చెప్పి మాట్లాడినాడు. ఈయన బాధ అంతా ఏంటంటే మెట్టగొట్టి ఆడట ఓడిపోతారు బీహార్లో కూడా. ఇప్పుడు మహారాష్ట్రలో ఓడిపోయినారు, ఘోరంగా పరువు పోయింది. మళ్ళీ రేపు బీహార్లో ఓడిపోతే ఎట్రా స్వామి నాయన మనకు గడ్డం పడేది. ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో వీళ్ళ కాంగ్రెస్ కూటమి గెలిచినా కూడా వీళ్ళకు చూసుకునేదానికి ఏం రాలా, అటర్ ఫ్లాప్ అయిపోయినారు. తర్వాత వచ్చేసి ఈ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నటువంటి హర్యానాలో కూడా జెండా బీకేశారు. ఇంకా ఢిల్లీ విషయానికి వస్తే ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ బంపర్ విక్టరీ సాధించింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. రేపు బీహార్లో కూడా అదే జరిగితే ఇంకా పరుగు పోతుంది, ఇంకా జనాలే కూడా పాలేమని చెప్పేసి భయపడిపోయి ఈయన ఇటాటి సాగుబారు మాటలన్నీ కూడా మాట్లాడతారు. బీజేపీ ఓడిపోయే చోట ఎక్కడైనా సరే ఇలాంటి రిగ్గింగ్ చేస్తూ ఉంటుందంటూ ఈ దిగజాడు వ్యాఖ్యలన్నీ మాట్లాడినాడు. ఏది కాదు, నాకైతే నవ్వాలనో లేకపోతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లే ఈయన మాట్లాడే మాటలకు. ఈ శాతకాంతనానికి ఇంకా రాజకీయాలు ఎందుకు, దానికి పార్టీ ఎందుకు, గమ్మున షటర్ దింపేసి గమ్మున పోయితే పోలేదా? పోయి ఇంకేదైనా పోయి పనులు చూసుకోపోయి ఇంకేమన్నా నీకెందుకు రాజకీయాలు ఇవన్నీ? గెలిచలేని వాళ్ళకు, సమర్థత లేని వాళ్ళకు ఈ రాజకీయాలన్నీ ఎందుకుయా? ఎట్లా ఇక్కడ తెలంగాణలో ఆ రేవంత్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ లేకపోతే ఆయన రాహుల్ గాంధీని చూసేశారు. ఓట్లేడా రాహుల్ గాంధీని చూసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో? ఇక్కడ లోకల్ పార్టీ లోకల్ క్యాటర్ని చూసి వాళ్ళని చూసి వచ్చింది, కానీ రాహుల్ గాంధీని చూసేశారు ఓట్ల. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. యాడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ కూటమి కానీ గెలుస్తుందంటే అది వాళ్ళని చూసి కాదు, ఆయన్ని చూసి కాదు. ఆ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి గెలుస్తుంది, కానీ ఆయన్ని చూసి ఎంత మాత్రం కూడా కాదనేది నా యొక్క అభిప్రాయం. సరే, ఇకపోతే ఈ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలపైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏంలే మంచి కౌంటర్ ఇచ్చాడు, అదిరిపోయిందట్టే. విలేకరుల సమావేశంలో మాట్లాడినటువంటి ఫడ్నవీస్ గారు రాహుల్ గాంధీ చెప్పేటి అన్నీ కూడా పచ్చి అబద్ధాలు, ఇవన్నీ కూడా ఓటర్లను అవమానించే మాటలని, రాహుల్ గాంధీ ఈ ఆరోపణతో బీహార్ ఎన్నికల్లో తమ ఓటమిని ముందే ఒప్పుకున్నట్టయిందంటూ ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మంచి చొరకలు అంటించాడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు. ఇకపోతే రాహుల్ చెప్తాంది ఏందో ఆయనకే అర్థం కాదు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు, వినే వాళ్ళకి ఇంకేం అర్థం అవుతుంది. మహారాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ఆడబిడ్డలను, అంటే లడ్కీ బెహన్ యోజన లబ్ధిదారులైనటువంటి మహిళలను రాహుల్ గాంధీ ఘోరంగా అవమానించాడు. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి దిగజారుడు రాజకీయాలు చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మాయన మచ్చంటూ దేవేంద్ర ఫడ్నవీస్ గారు స్పష్టం చేశాడు. చెప్తా ఉండండి, దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆధారాలతో సహా కొన్ని మాటలు మాట్లాడినాడు. ఇది ఎట్లుంటుందో కూడా చూద్దాం ఒకసారి. రాహుల్ గాంధీ ఎలాంటి వాడో తెలుసు కాబట్టే మహారాష్ట్ర ప్రజల్లో ఆయన తిరస్కరించారు. ఆ కసితోనే, అంటే వీళ్ళు నన్ను ఓడిపించారని చెప్పేసి ఆ కసితోనే, ఆ కోపంతోనే, ఆ పగతోనే రాహుల్ గాంధీ మహారాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని తప్పుపడుతున్నాడు. పైగా ఏంటంటే కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉన్నాయి కదా, ఈవీఎంల, వీటి మీద నిందలు వేయడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బాగా అలవాటు. వాళ్ళు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచినట్టు, వాళ్ళు ఓడిపోతేనేమో భారతీయ జనతా పార్టీ ఏదేదో చేసేసింది, లేకపోతే ఈఎంలు అట్టున్నాయి ఇట్టున్నాయని చెప్పి మాట్లాడడం. వీళ్ళ తోక పార్టీలకు ఇది ఒక అలవాటు. మీరు కూడా చాలా సందర్భాల్లో మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలు సరిగ్గా ఉంటాయా? ఉంటాయా అంటాలే. సరే, ఇకపోతే ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి, కానీ ఈ విధంగా చేతగాని సాకులు చెప్పకూడదంటూ రాహుల్ గాంధీని అయితే దేవేంద్ర ఫడ్నవీస్ బాగానే మాట్లాడినాడు. ఇకపోతే రాహుల్ గాంధీ చేసేటువంటి ఈ అసత్య ఆరోపణలు తిప్పికొట్టడానికి ఫడ్నవీస్ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పినాడు. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, ఇది కొంచెం జాగ్రత్తగానండి. రాహుల్ గాంధీ ఓటర్ల సంఖ్య ఎక్కువైపోయిందని చెప్పినాడు కదా, కానీ మాడాలో 18% ఓట్లు పెరిగినారు. అక్కడ వచ్చేసి శరద్ పవార్ గ్రూప్ గెలిచింది. అర్థమవుతుందా? శరద్ పవార్ ఎవరు? కాంగ్రెస్ కూటమే కదా. సరే, ఇకపోతే వాణిలో 13% ఓటర్లు పెరిగినారు. అక్కడ వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ అయితే గెలిచింది. ఇకపోతే శ్రీరాంపూర్లో 12% ఓటర్లు పెరిగినారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వీటి గురించి అసలు ఈ రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించడంలే, ఎందుకు మాట్లాడడంలే? అవునా కదా?
ఎట ఇచ్చాడా దేవేంద్ర ఫడ్నవీస్ గారా కౌంటరా కరెక్ట్గా వల్ల నువ్వు దొంగ ఓటర్లు తీసుకొచ్చారు వాళ్ళు గెలిచారు చేశారంటే యాడైతే ఓటర్ల శాతం పెరిగిందో ఆడలా ఎన్సీపీ గెలిచింది, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ గెలిచింది, అదేవిధంగా కాంగ్రెస్ గెలిచింది. మరి దాని గురించి మాట్లాడలేదే? దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఈ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలపైన ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది. రాహుల్ గాంధీ ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. మహారాష్ట్ర చెందినటువంటి ఈ ఓటర్ జాబితాలపైన చేసినటువంటి వాదనలు ఏమాత్రం నిజం కాదు. ఈ విషయంలో మేము డిసెంబర్ 24వ తేదీ 2024లోనే కాంగ్రెస్కి అయితే మేము సమాధానం ఇచ్చినాం. ఆ వివరాలు కూడా మా వెబ్సైట్లో ఉన్నాయి. అర్థమవుతుందా? ఇలాంటి తప్పుడు ఆరోపణ చేయడం చెప్పాలంటే చట్టవిరుద్ధం అని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా రాహుల్ గాంధీకి గట్టి మొట్టికాయలు అయితే పెట్టింది. అంటే ఈయనకు ఎంతమంది దగ్గర అనిపించుకున్నా కూడా కాదు, ఇంక నేను మాట్లాడకూడదు ఎక్కువ, బుద్ధి రాదు అనుకుంటా. ఏమంటారా? లేకపోతే ఏది ఎలక్షన్ అయిపోయింది, ఎప్పుడు ఈయన మాట్లాడే మాటలైంది అప్పుడు మాట్లాడచ్చు కదా ఈ మాటలన్నీ. అంటే వీళ్ళు గెలిచేనేమో ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, ప్రజాస్వామ్యం గెలిచినట్టు, వీళ్ళు ఓడిపోతేనేమో బీజేపీ ఏదేదో లాలూచి పడిందని, లేకపోతే ఈవీఎంలు అంతా కూడా ఏదో ట్రాపింగ్ చేశారని చెప్పేసి ఎంత కూడా అదే చెప్పేది. ఎందుకు ఈ చేతగాని రాజకీయాలు ఎందుకు అనేది నా యొక్క ఉద్దేశం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను స్పష్టంగా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.